నిర్గమాకాండం 33వ అధ్యాయం 11, 12, 13, 14. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకాయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మన దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. మోషే జీవితము ఎందుకు అంతగా దీవించబడింది? మోషేను దేవుడు ఆశీర్వదించిన విధానం చూస్తే హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఎక్కడ సక్సెస్ఫుల్గా ఉన్నాడంటే తన ఎదుట పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద పోరాటాల మధ్య మోషే సక్సెస్ఫుల్గా ఉన్నాడండి. ఈ ఒక్క మోషే ఐగుప్తుకు వ్యతిరేకంగా నిలబడ్డాడండి. ఐగుప్తుకు వ్యతిరేకంగా నిలబడితే ఐగుప్తులో ఉండేటువంటి ప్రజలు, రాజు మొదలుగా అందరూ ఓడిపోయారు, కానీ మోషే ఓడిపోలేదు. ఏంటి కారణం? మోషే ఎదుట సమస్యలు నిలబడలేదే. కారణం ఏంటిది? మోషేను బట్టి రాజు మొదలుకొని ప్రతి ఒక్కరూ భయపడిపోయారండి. ఏంటి కారణం? ఒక్క మోషే ఎదుట ఎందుకు ప్రజలు భయపడ్డారు? దేవుని బిడ్డలారా, 400 సంవత్సరాల బానిసత్వము ఒక్క మోషేను బట్టి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడండి. ఒక్క మోషేను బట్టి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, వై మోసెస్ వాజ్ సచ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్? ఎందుకు మోషే అంత విజయవంతమైన వ్యక్తిగా ఉన్నాడు? మోషే పరిచర్యలో దేవుడు చేసిన కార్యాలు మామూలు కార్యాలు కాదు, అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు. ఆకాశంలో దేవుడు కార్యాలు జరిగించాడండి. మన్నాను కురిపించాడు. భూమిపైన దేవుడు దుమ్మును పేలుగా చేశాడు. సముద్రంలో ఉన్న నీరు రక్తముగా మారిపోయింది. సముద్రంలో ఉన్నటువంటి కప్పలన్నీ రాజప్రసాదంలోనికి, ఐగుప్తులోనికి వచ్చేసాయి. అంటే ఆకాశంలోనైనా, భూమి మీదనైనా, సముద్రంలోనైనా మోషే పరిచర్లో అద్భుతాలు జరిగాయి. అంటే మోషే పరిచర్లో జరిగిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు. ఎందుకు అన్ని గొప్ప అద్భుతాలు ప్రభు జరిగించాడు? దేవుని బిడ్డలారా, మొదటిగా చూస్తే మోషే జీవితము ద్వారానే ఒక చర్చిని ప్రభు ప్రారంభించాడు. అంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. అంటే హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఆర్ హీ ఈస్ ద పర్సన్ గాడ్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ద టబర్నకల్. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ప్రజలు ప్రభువును కలుసుకునేటువంటి స్థలము, లేకపోతే ప్రజలు ప్రార్థనకు వచ్చేటువంటి స్థలము, యాజక ధర్మం అనేటువంటిది మోషే పరిచర్యలోనే మనం చూస్తామండి. మోషేకే దేవుడు బైబిల్ను రాసే కృపను దేవుడు ఇచ్చాడు. ఆది కాండము, నిర్గమాకాండం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం, 5 కాండాలు మోషేనే రాశాడు. అంటే మోషే ద్వారా బైబిల్ ప్రారంభమైంది, మోషే ద్వారా సంఘ పరిచర్య ప్రారంభమైంది. మోషే ఎదుట ఐగుప్తు రాజు నిలబడలేదు, రాజ్యం నిలబడలేదు. మోషే ఎదుట ఆకాశంలో, భూమిపైన, భూమి క్రింద, నీళ్ళలో దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుని బిడలారా, ఇంత సక్సెస్ఫుల్గా మోషే ఎందుకున్నాడు? వాట్ వాస్ ద సీక్రెట్ బిహైండ్ హిస్ సక్సెస్? ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదాల వెనక, గొప్ప దీవెనల వెనక ఏముంది? అదే ఈరోజు మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మనల్ని కూడా దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు జరిగించాలని ఆశపడుతుంటున్నాడు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వీఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్. ఒకటి మన జీవితాల్లో మర్చిపోతున్నాం, ఒకటి మనం చేయకుండా ఉంటున్నాం. అదే ఈరోజు మనము చేయాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఎందుకు మోషేను దేవుడు అంతగా ఆశీర్వదించాడంటే, బైబిల్లో మీరు చూస్తే నిర్గమాకాండం 33:13, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. దయచేసి నీ మార్గమును నాకు తెలుపు. ఇది మోషేకు ఉండేటువంటి సక్సెస్ వెనక ఉండేటువంటి సూత్రం అండి. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము.
యాక్చువల్గా ఏం చెప్పాలి? ఇన్ని లక్షల మందిని నడిపించాలి, విడిపించాలి, పరిచర్య జరిగించాలి అంటే, దేవా నాకేం కావాలి అంటే నీ యొక్క జ్ఞానం కావాలి. దయచేసి నీ జ్ఞానం నాకు ఇవ్వు, దయచేసి నీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వు, దయచేసి నీ ఆరోగ్యాన్ని నాకు దయచేయి. వీళ్ళందరి ఎదుట నేను ఒక సూపర్ పర్సన్గా ఉండాలి, కాబట్టి నాకు అది ఇవ్వు ప్రభా, ఇది ఇవ్వు ప్రభా అని అడగలేదు. మోషే అడుగుతున్నాడు. విచిత్రమైన ప్రార్థన కదా. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. దేవుని బిడ్డలారా, మోషే దేవుని దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాడు? దయచేసి నీ మార్గమును నాకు తెలుపు ప్రభా, టీచ్ మీ యువర్ వేస్, నీ మార్గాలు నాకు తెలియజేయ ప్రభా, నేను తెలుసుకోవాలి ప్రభా, నీ మార్గాలు నాకు తెలియాలి ప్రభా. ఇదేంటిది ప్రార్థన? నీ మార్గం నాకు తెలియాలంటే దేవుని మార్గాలు వేరుగా ఉంటాయా? అంటే ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి కదా, హైవే అని, నేషనల్ హైవేస్ అని, లేకపోతే బైపాస్ రోడ్లని, లేకపోతే సబర్బన్ రోడ్స్, చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యంలో మోషే అంటున్నాడు, నేను చాలా మార్గాలు చూశాను ప్రభా, కానీ నీ మార్గము నాకు తెలుపుము, నీ మార్గమును నాకు తెలుపుము. అది కూడా అంటున్నాడు, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఇదండి. మన జీవితాల్లో ఆశీర్వాదాల కొరకైన ప్రార్థన చేస్తాం, స్వస్థతల కొరకైన ప్రార్థనలు చేస్తాం, విడుదల కొరకైన ప్రార్థనలు చేస్తాం. దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన మరొక ప్రార్థన, పోయిన ఆదివారం దేవుడు ఒక శ్రేష్టమైన ప్రార్థన నేర్పించాడు. ఏంటి ఆ ప్రార్థన? ఒక తండ్రి చేసిన ప్రార్థన, అపనమ్మకము నాకు లేకుండా చెయ్యి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని ప్రార్థనలు అసలు మనం చేయమండి. దేవా నాకు అపనమ్మకం లేకుండా చేయనే ప్రార్థన చేయము. ఆశీర్వాదాల కోసం ఆశీర్వాదాలు రావాలంటే నమ్మకం ఉండాలి, దీవెనలు రావాలంటే నమ్మకం ఉండాలి. అపనమ్మకము టన్నులు కలిగి ఎంత అపనమ్మకం ఉండాలి అంత నమ్మకం ఉండి ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మరొక అద్భుతమైన ప్రార్థన మనం నేర్చుకోవాలి. అదేంటంటే, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. దయచేసి 100% మనం ఈ ప్రార్థన చేసినాం. నీ మార్గము నాకు తెలియజేయమని ఎవ్వరు కూడా ఇంక్లూడింగ్ నేను కూడా. ఈ నిన్నటి దినాన దేవుడి వాక్యం నాకు ఇచ్చినప్పుడు దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, దేవా ఈ ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదు. ఐ నెవర్ ప్రేడ్ దిస్ ప్రేయర్. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. మీరు అనవచ్చు, బ్రదర్ అంత ఇంపార్టెంటా? ఎంత ఇంపార్టెంటో మీకు చూపిస్తాను నేను. ఈ ప్రార్థన ఎంత శక్తి కలిగింది, ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత వాస్తవమైనటువంటిది, మన జీవితాలకు ఎంత సరిపోయినటువంటిదో మీరు ఈరోజు తెలుసుకోవాలని దేవుడి సందేశాన్ని ఇస్తుంటున్నాడు. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. మోషేకు దేవుని మార్గం ఎందుకు తెలియాలి? 13వ వచనం నిర్గమ 33:13. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దేవుని ఒక వ్యక్తి ఎప్పుడు తెలుసుకుంటాడు అంటే, ఎప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా నీ మార్గమును నాకు తెలుపు ప్రభా, నీ మార్గమును నాకు తెలుపు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దేవా నాకు నువ్వు అర్థం అవ్వడం, లేకపోతే నీ దగ్గర నుంచి ఏ దీవెన పొందుకోవాలనో, ఏ ఆశీర్వాదాన్ని పొందుకోవాలనో ఎప్పుడు తెలుస్తుంది అంటే, నాకు నా జీవితంలో నీ మార్గము నాకు తెలిసినప్పుడు. నీ మార్గములు నాకు తెలుపు ప్రభా. దేవా నీ మార్గాలు, దేవుని బిడలారా, దేవుని మార్గాలు చాలా విభిన్నమైనవి. మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది, ఇఫ్ యు నో ద రైట్ వే, సరి అయిన మార్గం నీకు తెలిస్తే నీ జీవితం సరిగా ఉంటుందండి. సరిగా ఉండడం ప్రారంభిస్తుంది. అర్థం కావడానికి ఒక జరిగిన సంఘటన చెప్తాను, ఈ వాక్యం మనకు అర్థం కావడానికి. ఒకసారి ఒక కాలేజ్కి కొత్తగా ఒక ఫ్యాకల్టీ జాయిన్ అయ్యాడు. సో ఆయన కాలేజీలోకి వచ్చినప్పుడు పిల్లలు పోతూ ఉంటే అడిగాడంట. ఏమని అడిగాడంట? ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుంది అని అడిగాడంట. మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్లో ఉండేటువంటిది అంటే కొత్త వాళ్ళని ఏడిపించాలి అనుకుంటారు. కాబట్టి పోయి 2 అమ్మాయిలను అడిగారు. ఆ 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి నాకు చెప్పింది, మీకు చెప్తున్నాను నేను. ఇది కల్పితం కాదు, జరిగినటువంటిది. 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి నాకు ఈ సంఘటన చెప్పింది. ఏంటంటే, ఆ అమ్మాయిని అడుగుతుండగానే ఇద్దరు గుసగుసు మాట్లాడుకుంటా, ఎవడో కొత్తవాడు వచ్చాడు కాలేజీకి, నేను ఇప్పుడు సతాయిద్దాం, ఎందుకు మమ్మల్ని అడుగుతాడు, సరే అని ఈ అమ్మాయిని ఏంటంట, ఈ నుంచి ఇట్లా పోయి ఆర్ సైడ్ వెళ్ళిపోతే ప్రిన్సిపల్ రూమ్ ఉంటుందని చెప్పిందంట. కానీ వాస్తవానికి ప్రిన్సిపల్ రూమ్ ఉండేది ఈ పక్క. పోయి ఆయనకే చెప్పింది. ఆయన ఎవరో తెలియదు. ఎవరండి అని అడిగింటే బాగుండు, ఎవరు అని ప్రశ్నించింటే బాగుండు. నేరుగా ఆ వ్యక్తికి ఏమని చెప్పిందంటే, ఇటు సైడ్ ఉండే ప్రిన్సిపల్ రూమ్ను చెప్పకుండా
ఇటు సైడ్ చూపిస్తే ఆయన తిరిగి అక్కడ తిరిగి ఎక్కడ కూడా ప్రిన్సిపల్ బోర్డు కనపడాలా. కాబట్టి లాస్ట్కు ఎవరిని అడిగంట, ఎవరు చెప్పారు మీకు ఇటు సైడ్ కాదు ఉండేది, పూర్తిగా వేరొక దిశకు వచ్చారు, ఆ పక్క ఉంది ప్రిన్సిపల్ రూమ్ అని చెప్పినారంట. అయిపోయింది, ప్రిన్సిపల్ రూమ్కి పోయినాడు. ఈయన సెలెక్ట్ అయిపోయినాడు, క్లాస్కు పోయినాడు. ఎవరు క్లాస్కి పోయినాడు? ఈ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూసారా, వాళ్ళ క్లాస్కి పోయినారు. పోతే వాళ్ళు చూశారు, అర్థం కాలే ఎవరు ఈయనంటే ఫిజిక్స్ టీచర్. మామూలు సబ్జెక్ట్ అనేది సరే, ఫిజిక్స్ ఇంకెంత కష్టమో. ఈ అమ్మాయిని చూస్తున్నా కానీ లేపాడంట. ఫస్ట్ లేపి ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుంది అని అడిగాడంట. ఏమడిగాడు? ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుంది? తలదించుకుని అందరూ అనుకున్నారంట, ఇదేంటిది ప్రిన్సిపల్ రూమ్ చెప్పాలి కదా. ఈ అమ్మాయి ప్రిన్సిపల్ రూము చెప్పనందుకు తిరిగి తప్పు మార్గాలు తిరిగి చెమట పట్టి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆ కష్టంలో ఆ ఇరిటేషన్లో కరెక్ట్గా ఇంటర్వ్యూనే ఫేస్ చేసి ఉద్యోగం ఏమి తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి 8th క్లాస్లో జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు ఉండాలి. 10th తర్వాత ఇంటర్మీడియట్. ఈ 4 సంవత్సరాలు ఏం చేసింటాడు ఆయన? ప్రతిసారి అడుగుతాడంట, సబ్జెక్ట్ రాకపోతే క్వశ్చన్ అడిగితే మాట్లాడలేదనుకో, ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుంది అంటాడంట. అర్థం కాలేదు పిల్లలందరికీ, ఏంది ప్రిన్సిపల్ రూమ్ అడుగుతాడు. ఒకరోజు అడిగారంట, తట్టుకోలేక అడిగారంట, ఏంది నువ్వు క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వకపోతే ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుంది? తప్పు మార్గాన్ని ఆయనకు చూపించాను. ఎదురుగా ఫస్ట్ కాలేజీలో ఎదురైంది నాకు. ఆయన దేవుని బిడ్డలారా, మార్గము ఒక వ్యక్తికి తెలియకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఇరిటేషన్ ఉంటుంది, తప్పులు చేస్తాడు, లేకపోతే ఏవేవో పరిస్థితులన్నీ మారడం ప్రారంభిస్తాయి. దేవుని బిడ్డలారా, అందుకే మోషే అంటున్నాడు, దేవా లోకంలో నన్ను చెడగొట్టే మార్గాలు ఉంటున్నాయి, లోకంలో నేను తప్పు చేసే మార్గాలు ఉంటున్నాయి, లోకంలో నేను పడిపోయే మార్గాలు ఉంటున్నాయి, లోకంలో నీకు దూరం అయిపోయే మార్గాలు ఉంటున్నాయి ప్రభా. కాబట్టి దేవా నీ మార్గము నాకు తెలుపుము. అది కూడా అంటున్నాడు, దయచేసి. ఎందుకు ఆ మాట అంటున్నాడు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దయచేసి, నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఇది ప్రభా. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభా. దేవుని బిడ్డలారా, మోషేకు అవసరమైంది ఏంటి తెలుసా? వీళ్ళని ఎట్లా నడపాలనో ఆ యొక్క టాలెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ నాకు కావాలి ప్రభా, నాయకత్వ లక్షణాలు కావాలి ప్రభా అని అడగల. దేవా వీళ్ళని నడిపించాలి అంటే నాకు చాలామంది శిష్యులు కావాలి ప్రభా, శిష్యులు కావాలి, నాకు నా మాట ప్రకారం పనిచేసే కొంతమంది కావాలి ప్రభా అని అడగలేదండి. మోషే అడుగుతున్నాడు, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఎందుకు ఆ మార్గం ఇంపార్టెంట్ తెలుసా? 14వ వచనంలో ఉంటుంది. అందుకు దేవుడిచ్చిన సమాధానం ఏంది చూడండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని బిడ్డలారా, అడిగింది ఏంటి? నీ మార్గము నాకు తెలుపుము. ఇప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటి? నా మార్గం ఇదో ఇట్లా పోతే నా మార్గము, ఇలా ఉంటే నా మార్గం అని చెప్పాలి. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? దేవుడిచ్చిన జవాబు ఏంటి? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఏముండాలి తెలుసా? దేవా ఈరోజు దయచేసి నీ మార్గాన్ని నాకు తెలియజేయ ప్రభా. అంటే మార్గము అంటే మన జీవిత విధానం. ఈరోజు నేను ఎలా ఉండాలనో, నా జీవితం ఎలా ఉండాలనో, నీ చిత్తానుసారంగా ఏ రకంగా నడవాలనో నాకు సహాయం చేయి ప్రభా అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, గాడ్స్ ఆన్సర్ విల్ బి వన్ థింగ్, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అంటే నేను నీ దగ్గర ఉంటా, నేను నడిపిస్తా, నా మార్గాల్లో నేను నడిపిస్తా. దేవుని బిడ్డలారా, మనం ఈ ప్రార్థన చేయము, కానీ దేవుని అడుగుతాం, దేవా ఎందుకు నా జీవితంలో కష్టాలు వచ్చేసాయి, ఎందుకు నా జీవితంలో వేదనలు వచ్చాయి, ఎందుకు నా జీవితంలో ఈ యొక్క పోరాటాలు ఉంటున్నాయి, ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావు? ఒకటి, నీ మార్గాన్ని నాకు తెలుపు అని అడగలేదు మనము. అందుకే దేవుడు మన దగ్గరికి రావడం లేదు, మన జీవితాల్లో సమస్యలు ఉంటున్నాయి. మోషే చేసిన పని ఏంటి తెలుసా? మోషే జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే, నా జీవితంలో నీ మార్గం నాకు తెలవాలి ప్రభా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిందంటే వీ మస్ట్ నో వాట్ ఆర్ హిస్ వేస్. ఆయన మార్గాలేంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాలు, నెమ్మది, దీవెన అనేటువంటిది ఉండి తీరుతుందండి. వెన్ వీ డోంట్ నో వాట్ ఆర్ హిస్ వేస్, ఆయన మార్గాలు మనకు తెలియకపోతే మన జీవితాలు చాలా వ్యర్థమైపోతాయి. అందుకే ఈరోజు దేవుని మార్గాలేంటో ఒక 3 విషయాలు దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అసలు దేవుని మార్గము అని ప్రార్థన చేయడం, నీ మార్గం నాకు తెలియజేపు ప్రభా అని ప్రార్థన చేయడం సరైన ప్రార్థనేనా? అంటే ఎంత సరైన ప్రార్థన అంటే, అసలు దేవుడు అంటే ఎవరు తెలుసా? నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంనకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు,
హివ్వీయులకు ఎబిసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశంనకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. నేను ఎందుకు వచ్చాను తెలుసా? అసలు నేను ఎందుకున్నాను తెలుసా? నడిపించను. ఐఎమ్ ద గాడ్ హూ లీడ్స్ యూ. మిమ్మల్ని నడిపించే దేవుని నేను. దేవుడు అంటున్నాడు, విడిపించుటకును నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దిగి వచ్చి ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు అంటే నేను దిగి వచ్చాను. ఈ మండుచున్న పొదలు ఎందుకు కనబడుతున్నాను తెలుసా? నీతో ఎందుకు నేను మాట్లాడుతున్నాను తెలుసా? మోషే, ఈ ప్రజలకు ఎలా నడవాలనో తెలియదు, ఏ రకంగా బయటికి రావాలనో తెలియదు, వీళ్ళని ఏ రకంగా నడిపించాలనో నీకు తెలియదు. అందుకే నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను నేను. అసలు దేవుడు ఎవరు తెలుసా? పర్సనల్గా మనల్ని నడిపించాలని కోరుతాడు. పర్సనల్గా మనల్ని నడిపించాలని కోరుతాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. అందుకే మోషే అంటున్నాడు, దయచేసి నీ మార్గములు నాకు తెలియజేయ ప్రభా, నీ మార్గములు నాకు తెలియజేయ ప్రభా. ఐ వాంట్ టు నో యువర్ వేస్. దేవుని మార్గాలు తెలియాలి. మీరు అనుకోవచ్చు, ఏంది బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్లో ఏమని చెప్పారు? మోషే దీవించబడ్డాడు, మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు, మోషే ద్వారా దేవుడు సూచక్రియలు జరిగించాడు. దానికి ఈ ప్రార్థనకి ఏమన్నా సంబంధం ఉందా? అబ్సల్యూట్లీ 100% రిలేషన్షిప్ ఈస్ దేర్. 100% ఇక్కడ సంబంధం ఉంది. ఎందుకంటే దేవుడు మోషేను 3 మార్గాల్లో నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను 3 మార్గాల్లో నడిపించాడు. ఈ 3 మార్గాలే మోషే జీవితాన్ని అలా నిలబెట్టాయి, అలా ఆశీర్వదించాయి, అలా దీవించాయి. ఆ మార్గాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. ఏ మార్గం నడిపించాడు? మోషే ఏమని ప్రార్థన చేశాడు? దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఇప్పుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడు? విచిత్రమైన మాట, అరణ్య మార్గమున నడిపించను. ఎక్కడ నడిపించాడంట? ఆ పాప ఏం చేసింది? ఆ స్టూడెంట్ ఏం చేసింది? ప్రిన్సిపల్ రూము ఇటువైపు ఉందని చెప్పింది. ఇటువైపు ఉంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, అరణ్య మార్గాన నడిపించాడంట. ఆ అమ్మాయి తప్పుడు మార్గాల్లో నడిపిస్తే దేవుడు అరణ్య మార్గం, ఈ అరణ్య మార్గం ఇంకా దరిద్రమైన మార్గం. ఇప్పుడు దేవుడు మనల్ని నడిపించాడు అనుకోండి, నేరుగా పాలకొండకు తీసుకుపోయినాడు అనుకో, దారి ఉండదు, ఏముండదు. ఈ మధ్యకాలంలో ఎక్కడో దారి ఉన్నట్టుగా చూస్తున్నా. కానీ దేవుడు అరణ్య మార్గంలో నడిపించడం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్య మార్గంలో నడిపించి దేవుడు అంటున్నాడు, దేవుడే ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. దేవుడు నడిపించాడంట. దేవుని బిడ్డలారా, ఎక్కడ నడిపించాడు? పాలు తేనెల దేశ మార్గాన్ని నడిపించాడా? లేదు, అది కాదు. మొదటి మార్గం అరణ్య మార్గంలో నడిపించాడు. దేవా, నీ మార్గములు దయచేసి నాకు తెలుపు అంటే దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు? మోషే అరణ్య మార్గం తీసుకెళ్ళు. అరణ్య మార్గం ఇది నేను చూపించే మార్గం. ఏంటి ప్రభా, మనుషులందరూ మంచి మార్గాల్లో నడిపిస్తుంటే, హైవేస్లో నడిపిస్తుంటే, రహదారులో నడిపిస్తుంటే, ఇదేంటి అరణ్య మార్గంలో తీసుకుని వెళ్ళావు? దేవుని బిడ్డ జీవితంలో మొట్టమొదటిగా దేవుడు నీతో ఉన్నాడు అంటే, దేవుడు నీ దేవుడు అయితే, దేవుడు నిన్ను వెంబడిస్తూ ఉంటే, దేవుడు నిన్ను నడిపించే మొట్టమొదటి మార్గం అరణ్య మార్గం. ఏంటి మార్గం? ఎందుకు దేవుడు అరణ్య మార్గంలో నడిపించాడు అంటే, మాటకు చెప్పాలి అంటే, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత కనానుకు పోవాలంటే 3 రోజులు ప్రయాణం. నడుచుకుంటూ 3 రోజులు అయితే 3వ రోజున కనానుకి వెళ్ళిపోతారు. ఒకవేళ వీళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక 5 రోజులు పడవచ్చు, లేదా 7 రోజులు, అంతే, రోజుల్లో అయిపోతుంది. కానీ 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? అరణ్య మార్గంలో నడిపించాడు. దయచేసి నీ మార్గం నాకు తెలుపు ప్రభు అంటే ఎక్కడ నడిపిస్తున్నాడు? అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. ఏంటి అరణ్య మార్గం? ఎందుకు అరణ్య మార్గంలో నడిపించాలి? దేవుని బిడ్డవైతే నీవు నడవలసిన మొట్టమొదటి మార్గం అరణ్య మార్గం. ఏ మార్గం అది? బైబిల్లో చూస్తే ఆ మార్గం ఎలాంటిది తెలుసా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. అది ఎందుకు అరణ్య మార్గమో మనం గమనిస్తాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. అరణ్య మార్గం అంటే ఏంటి తెలుసా?
అరణ్య మార్గం అంటే దేవుడు అంటున్నాడు 8వ అధ్యాయం 2వ వచనం. ఆ మార్గం ఎలాంటిదో చూడండి. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ. అరణ్య మార్గం ఏ మార్గం తెలుసా? అది అరణ్యమే కాదు, ఒక ఉద్దేశంతో అరణ్య మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గం ఏంటి తెలుసా? దేవుని బిడ్డవైతే దేవుడిని నడిపించే మొట్టమొదటి మార్గము అరణ్య మార్గం. ఈ అరణ్య మార్గంలో ఎందుకు నడిపించాడంటే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో అని పరీక్షించే మార్గము అరణ్య మార్గం. ఒక్కసారి ఆలోచించండి. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఇప్పుడు వీరిని ఎక్కడ నడిపిస్తున్నాడు? అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. అరణ్య మార్గంలోకి ఎందుకు తీసుకొని వచ్చావు ప్రభువా అంటే, ఐగుప్తులో నుండి వేరు చేయడానికి, ఐగుప్తు నుంచి దూరం చేయడానికి. ఐగుప్తులోంచి 3 రోజుల ప్రయాణంలో ప్రక్కన ఒక దేశం ఉంది, ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు, ఆ దేశం ద్వారా వెళ్ళిపోవచ్చు కనానుకు. కానీ ఇది చాలా ఐగుప్తుకు దగ్గరగా ఉంటుంది, ఐగుప్తుకు దూరంగా ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే అరణ్య మార్గాన్ని నడిపించాడు. మొట్టమొదటిగా దేవుడు నిన్ను నడిపించే మార్గం ఏంటి తెలుసా? దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నడిపించే మార్గం ఏంటి తెలుసా? ఆయన మార్గాలు పాపానికి నేను దూరంగా చేస్తాయి, పాపానికి దగ్గర చేసేదిగా ఉండదు. దేవా దయచేసి నీ మార్గంలో నడిపించు అంటే దేవుడు ఐగుప్తు దగ్గరే పెట్టలేదు. ఐగుప్తు దగ్గర ఎందుకు కనాను తీసుకుపోవాలి? ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి అక్కడే దీవించవచ్చు కదా. నో, గాడ్ విల్ సెపరేట్ యూ పర్మనెంట్లీ ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తు అనే పాపములో నుంచి దేవుడు నిన్ను పూర్తిగా వేరు చేస్తాడు. అది దేవుని యొక్క మార్గం. నీ మార్గము ఏ రకంగా ఉండాలి తెలుసా? నీ మార్గంలో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని మార్గాల్లో ఉండేటువంటి నీ జీవితం. మోషేను ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ నడిపించాడంటే అరణ్య మార్గాన నడిపించాడు. ఎందుకు నడిపించాడు అంటే, అరణ్య మార్గంలోనికి తీసుకొని వెళ్తే ఇట్ విల్ టేక్ 40 years, 40 సంవత్సరాలు పడుతుంది. ఆ 40 సంవత్సరాలు ఎందుకు దేవా అరణ్య మార్గం నడిపించావంటే, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నట్లు. అంటే అరణ్య మార్గంలో ప్రతి విషయంలో వీళ్ళు దేవుని పైన ఆధారపడాలి, నువ్వు పాపం పైన ఆధారపడతావా, దేవుని పైన ఆధారపడతావా అనేటువంటిది తెలుసుకోవడానికి అరణ్య మార్గంలో నడిపించాడు. అరణ్య మార్గంలో మోషే ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు దేవుని దగ్గర ఈ ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా? దేవా నాకు నీ మార్గాన్ని తెలుపు అని ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? నీ ఎదుట ఉండే మార్గం, నీ ఫ్రెండ్స్ నడిపించే మార్గం, నీ తలంపులలో పుట్టేటువంటి కోరికలు అన్నీ కూడా పాప మార్గం దగ్గరికి నడిపిస్తాయి, అన్నీ కూడా ఐగుప్తు దగ్గరికి నడిపిస్తాయి, అన్నీ కూడా దేవునికి దూరం చేస్తాయి, తిరిగి ఐగుప్తుకు దగ్గరికి చేస్తాయి. అందుకే దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి నడిపించాడంటే అరణ్య మార్గంలో నడిపించాడు. దేవుని మార్గం ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నడిపించే మార్గం ఏంటి తెలుసా? పాపానికి దూరంగా చేస్తాడు. మోసెస్ వాజ్ సక్సెస్ఫుల్. ఎందుకు సక్సెస్ఫుల్ అంటే, ఐగుప్తులో ఉండేటువంటి పాపాన్ని కానీ ఐగుప్తులో ఉండేటువంటి లోకాన్ని కానీ తాను విడిచిపెట్టినందుకే మోషేను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా నేర్పిస్తున్నాడు. మోషే 80 సంవత్సరాలు అయింది ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి, కానీ మోషే జీవితమే కాదు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితం కూడా మారాలి కదా. అందుకే దేవుడు అంటున్నాడు అరణ్య మార్గాల్లో నడుగు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నడిపించే మార్గం ఏంటి తెలుసా? ఇట్ విల్ బి ఏ పర్సనల్ వాక్. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా నీవు పరిశుద్ధంగా జీవించినట్లుగా. రెండవదిగా నిన్ను అనొచ్చు నిమిత్తము. ఏంటంట? దేవుడు అని చేస్తాడంట. ఏంది అనుస్తాడు? నేను అనొచ్చు నిమిత్తము. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళకు చాలా గర్వము. మోషే మీదికి రాళ్ళు ఎత్తుకుంటారు. మోషే అనువాడు ఏమైపోయాడు? మోషేను చూసి వాడు వీడని మాట్లాడతారండి. ఫరోనే మోషేను చూసి, మోషేను ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారో తెలుసా? మోషే అనువాడు ఏమైపోయారో. అసలు వాళ్ళ జీవితాల్లో మామూలు గర్వం లేదండి. కాబట్టి ఈ గర్వము, ఈ హెచ్చింపు, ఇంకా మన భాషలో చెప్తాం, పొగరు తగ్గాలి అంటే
కొన్ని సందర్భాల్లో దేవుడు అరణ్యం గుండా తీసుకుని వెళ్తాడు. నీ జీవితంలో ఎక్కడో దేని విషయాలలో రెచ్చిపోతుంటావు, అబ్బా ఇక నేను, నా కుటుంబం, నా యొక్క ఉద్యోగం, నా పదవి, నా దగ్గర ఉండే డబ్బు, ఇది అణచబడాలి. ఈ యొక్క గర్వము తీసివేయబడాలి. ఈ గర్వము దేవునికి వ్యతిరేకమైంది. దేవుని లక్షణం తగ్గింపు, దేవుని లక్షణం విధేయత, దేవుని లక్షణము ఎలాంటి సాత్వికుడు, దీన మనస్సు, అది దేవుని యొక్క లక్షణం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏముంది తెలుసా? విపరీతమైన గర్వం. ఎవరి మాట వినరు, మా ఇష్టం, మాకు నచ్చినట్టుగా జరగాలి అనుకునే వారిని అరణ్య మార్గంలో నడిపించాడు. అందుకే మోషే కరెక్ట్ ప్రార్థన, దేవా నీవు నీ మార్గాన్ని నాకు తెలియచేయి ప్రభా, ఎందుకంటే నేను నడిపిస్తే వీళ్ళ గర్వం పోదు ప్రభా, వీళ్ళ గర్వం అణిచివేయబడదు ప్రభా, కానీ నువ్వు నడిపిస్తే వీళ్ళ గర్వం అణచబడుతుంది. తగ్గించుకునేటువంటి వ్యక్తులుగా మారిపోయారు వీళ్ళు. దేవుని బిడ్డలారా, మోషేను చూచి వాడు వీడన్నటువంటి వారు మోషే ముఖాన్ని చూసి భయపడిపోయినారు వీళ్ళు. ఎందుకు తెలుసా? వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని మార్చడానికి దేవుడు అరణ్య మార్గం గుండా తీసుకొని వెళ్ళాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, అరణ్యం నచ్చదు మనకు. అరణ్యం మనం కోరుకునేది కాదు, కానీ అది దేవుని మార్గం. నీ జీవితాల్లో నిన్ను మొట్టమొదటిగా పాపం నుంచి వేరు చేస్తుందండి. నీవు దేవుని దగ్గర ఈ ప్రార్థన, దేవా నీ మార్గాన్ని నాకు తెలియజేయి ప్రభా, దేవా నాకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయి నేను ఏదేదో తప్పుడు పనులు చేస్తున్నాను, యేసయ్యా నీ శిలువ రక్తముతో నన్ను కడుగు అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థించకముందు నీ మార్గాన్ని నాకు తెలియజేయి ప్రభా అంటే ఆయన నిన్ను నడిపించే మార్గం అరణ్య మార్గం. అది ఆజ్ఞలు నేర్చుకునే మార్గం, అది అణచబడేటువంటి మార్గం, అది దేవునికి దగ్గరయ్యే మార్గం. దేవుని మార్గాల్లో నడిచే కృప మొట్టమొదటిగా అక్కడ ప్రారంభమవుతుంది. ఈరోజు అడుగుతున్నా, నీ జీవితంలో పాపానికి దూరం అయిపోయావా? పాపానికి దగ్గర అయ్యావా? నీ జీవితంలో దేవుని దగ్గరకు వస్తూ, చర్చి దగ్గరకు వస్తూ పాపముతో కలిసిపోతున్నావా? పాపములోనే ఇంకా జీవిస్తున్నావా? పాపములోనే బ్రతికేటువంటి బ్రతుకునిది ఉంటే మోషేలాగా నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. మోషేలాగా దేవుడు నిన్ను దీవించాలి అంటే అరణ్య మార్గం, మొట్టమొదటి మార్గం అరణ్య మార్గం. వాళ్ళ జీవితాల్లో వాక్యానికి దేవునికి దగ్గరై వారి జీవితాల్లో పాపం విషయంలో అణచబడు నిమిత్తం దేవుడు నడిపిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవా నీ మార్గము నాకు దయచేసి తెలియజేయంటే దేవుడు ఎక్కడ నడిపిస్తాడు తెలుసా? మొట్టమొదటిగా అరణ్య మార్గంలో నడిపిస్తాడు. దేవా నీ మార్గంలో నేను నడవాలి, నైనా నాకు సహాయం చేయి అని అందరం ప్రార్థన చేద్దాం. మోషే ప్రార్థన చేశాడు, దయచేసి నీ మార్గమును నాకు తెలియజేయి. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారి అయిన దేవానికి వందనాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు, మహిమా స్వరూపుడానికి వందనాలు తండ్రి. యేసు నామమున ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, మీ శక్తి ఇప్పుడు దిగివచ్చునుగాక, మీ శక్తి ఇప్పుడు దిగివచ్చునుగాక, మీ శక్తి ఇప్పుడు దిగివచ్చునుగాక, మీ శక్తి ఇప్పుడు దిగివచ్చునుగాక. లెట్ ఎవ్రీ వర్క్ ఆఫ్ సాటనిక్ ఫోర్సెస్ బి bound in the name of Jesus. యేసు నామమున అపవాది యొక్క ప్రతి కార్యము లయమైపోవును గాక. ఈరోజు మాతో మీరు మాట్లాడారు, మోషే చేసిన ప్రార్థన మేము చేయాలి, దయచేసి నీ మార్గం నాకు తెలియజేయి ప్రభా. ప్రతిరోజు ఈ ప్రార్థన మేము చేయుదుము గాక. దేవదూతలను ఇప్పుడు మేము ఆజ్ఞాపిస్తుంటున్నాం, మా కొరకు ఏ పనులు చేయడానికి మీరు నిర్దేశించబడ్డారో ప్రతి దేవదూత మా కొరకు ఇక పని చేయును గాక. నైనా మీ కార్యాలు మీరు జరిగించండి, అంధకార శక్తులను మీరు బంధించండి, అపవిత్రాత్మ క్రియలన్నిటిని లయపరచండి ప్రభా. లెట్ ఎవ్రీ వర్క్ ఆఫ్ ద డెవిల్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ బీ గాన్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున ప్రతి ఇంటిలో దయ్యముల యొక్క ప్రభావము, మాంత్రిక చేతబడుల యొక్క ప్రభావము తొలగిపోవును గాక. యేసు నామమున తొలగిపోవును గాక, విడుదల కలుగును గాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్యా ఈ పరిచర్యలో మీరుండి మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది, కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.